దేశంలో ఉన్న న్యాయమూర్తుల్లో ఎవరి పేరు గుర్తున్నా గుర్తుకుండకపోయినా ఈ మధ్యన బాగా చర్చనీయాంశమైన పేరు జస్టిస్ వర్మ గారి పేరు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, ఆ సందర్భంలో ఒక రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు బయటపడడం. ఓకే. ఆ డబ్బులు ఎలా వచ్చినాయి ఏంటి అనే దాని మీద ఇమ్మీడియేట్‌గా సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించడం. ఆయన అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. దాని మీద ఒక అభిశంసన ప్రక్రియ కూడా జరుగుతోంది పార్లమెంట్‌లో. ఇటువంటి నేపథ్యంలో సడెన్‌గా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖని రాష్ట్రపతికి పంపించారు. అంతేకాదు ఆయన ఒక ఆవేదనతో కూడిన రాత రాశారు. అందులో ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద అనేది. అంటే సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఆయన నిజాయితీ ఎంత ఏంటి అనేది ఇప్పటి వరకు చర్చ. ఇప్పుడు ఇక ఆ అభిశంసన అనేది ఇంకా ముందుకెళ్ళదు ఆగిపోద్ది. అలాగే ఆయన ఇప్పటికే ఒక విచారణకు సంబంధించి ఒక కమిటీ వేస్తే దాని నుంచి బయటకు వచ్చేసారట. ఇంకా అది కూడా జరగదు. కానీ ఏం జరిగింది అనేది ఇంకా ఒక మిస్టేక్‌గానే అలాగే ఉండిపోతదా? ఎలా చూడాలి ఆయన రాజీనామాని? లేదంటే ఆయన నిజంగా ఆవేదనతో ఈ రాజీనామా చేస్తే ఇంకా దానికి ఏంటి తర్వాత భవిష్యత్తులో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక రకంగా వర్మ గారు, జస్టిస్ వర్మ గారు ఆయన అవినీతి చేశారా లేదా, కరప్టెడా కాదా అనేది అయితే తేలలేదు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడలేమేమో. కానీ సడన్‌గా రాజీనామా చేయడం ఇప్పుడు అది ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్టేనా, ఆగిపోయినట్టేనా ఒక క్లారిటీ రాదా? ఇంకేముండదు, ఇంకా అయిపోయినట్టే కదా. వాస్తవంగా ఆయన తొలగించాలి అన్నటువంటి దాని మీద భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఇంపీచ్మెంట్ మోషన్ జ్యుడిషియరీ దాంట్లో ఎప్పటికప్పుడు చివరి నిమిషంలో మిస్ అవుతానే వచ్చినాయి. చివరి దాకా ఆగి చివరిలో రాజీనామాలు చేసేసారు జడ్జీలు. ఏంటంటే చివరి దాకా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్తో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అవినీతి పరులైనటువంటి ఎంపీలని ఏం కన్విన్స్ చేస్తారు? అవినీతి పరులైనటువంటి వ్యవస్థ రాజకీయ నాయకులు, వాళ్ళకి తెలియదా ఇది? వాళ్ళు కన్విన్స్ కారు అక్కడ. రెండవది ఏంటంటే పార్టీగా నిర్ణయం తీసుకోవాలి. పార్టీగా నిర్ణయం తీసుకోవడానికి ఈయన వాళ్ళ పార్టీకి ఏమన్నా మంచి పనులు ఏమైనా చేసి పెడితే అది జాతీయ నాయకత్వానికి పనిచేసి పెడితే ఏమైనా జరుగుతాయి. అది తీర్పుల్లో. లైక్ ఇప్పుడు సోనియా గాంధీ మీదన ఏది కేసు ఉంది కదా, అట్లాంటిది కొట్టేస్తాము. లేకపోతే కనుక ఇప్పుడు ద్వంద్వ పౌరసత్వం రాహుల్ గాంధీ మీద వస్తున్నటువంటి కేసు కొట్టేయడం లాంటితో చేసి పెడితే ఆ తర్వాత ఆయన్ని గనక ఇట్లాంటి అవినీతి కేసులో చేశారనుకోండి, ఆయనకి అండగా కాంగ్రెస్ వచ్చి ఉండేది గ్యారంటీ. పాపం ఈయన దురదృష్టవశాత్తు ఈయన బెంచ్ మీద అట్లాంటి కేసులు రాలేదు. అందువల్ల కాంగ్రెస్ అండగా నిలబడదు ఇక్కడ. ఇకపోతే అధికార పక్షం ఏమి ఈయన్ని కరప్షన్ ఎత్తినేసుకోవడానికి ఏం అవసరం? ఈయన్ని ఎవరికి నచ్చనోడు అక్కడ ఆయన. కాకపోతే ఒక లాజికల్ పాయింట్స్ని చర్చకి తెద్దాం అనుకున్నాడు, కానీ సోషల్ మీడియా యుగంలో ఆ చర్చ జరుగుతుందని ఆశించాడు ఆయన. అది ప్రయోజనం జరగల, ఆయన అనుకున్నది జరగల. ఇప్పుడు వాస్తవంగా మీరు ఒక మర్డర్ జరిగింది అనుకోండి, జడ్జి గారు ఎదురుగుండానే మీరు మర్డర్ చేయొచ్చు, కానీ జడ్జి గారు విట్నెస్ అవ్వరు. ఆయన జడ్జిగా విట్నెస్ ఇవ్వలేరు, ఇవ్వకూడదు. వేరే జడ్జి ఎదురుగుండా వెళ్ళి ఈయన జడ్జి వాంగ్మూలం ఇవ్వచ్చు, కానీ ఆయన విచారించేటప్పుడు అది చేయకూడదు. విచారించినా తప్పుకోవాలి. ఇంకోటి ఈయన ఇవ్వరు. ప్రూవ్ చేయాల్సింది పోలీసుల బాధ్యత అక్కడ. ఈవెన్ ఇప్పుడు మీరు వెళ్ళి నేను మర్డర్ చేశానండి అని చెప్తే దబక్కని తీసుకెళ్ళిపోయి లోపలేసేస్తారు. రేపు కోర్టు అడుగుతుంది, ఎటా చెప్పావు ఆయన అనేసి. సాక్ష్యాలు కావాలి కదా అంటది. పోస్టేలు అవ్వచ్చు కదా మీరు తర్వాత, నేనేం మర్డర్ చేయలేదండి అనేసి. కాబట్టి ఏం చేయాలి పోలీసులు? మీరు మర్డర్ చేశారన్నందుకు ఒకటి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకురావాలి. మీరు మర్డర్ చేసిన కత్తి, ఫింగర్ ప్రింట్, అది కొన్నది ఎక్కడ, లేదా కొట్టుకొచ్చింది ఎక్కడ, దాని డాక్యుమెంటు, అక్కడ పంచాయతీ చేయడం, పంచనామా అంటారు, అది చేయటం, అది రికవరీ చేయటం. ఎక్కడో చోట మీరు సాధారణంగా అబ్జర్వ్ చేస్తారు మర్డర్ కేసుల్లో, ఫస్ట్ వాళ్ళకి దొరికిపోతాయి అన్నీ స్పాట్లోనే. దొరికిన పోలీసులు ఏం రాస్తారో తెలుసా? కేసు ముద్దాయిని పట్టుకున్నట్టు రాస్తారు. అది కూడా ఎక్కడో తెలుసా? బస్ స్టాండు, హైవే, రోడ్డు మీద ఏదో ట్రావెల్ అంటే ఎక్కడికో వెళ్ళిపోబోతుంటే మేము పట్టుకున్నాం రైల్వే స్టేషన్ దగ్గర. ఇట్లా నిజంగా అక్కడ పట్టుకుంటారా? ఎవరో నలుగురితో పంచనామా రాయిస్తారనమాట, అండ్ నలుగురిని సాక్షులుగా పెట్టి. ఎందుకని? వాడు పారిపోతుంటే మేము పట్టుకున్నాం అన్నట్టు. ఆ తర్వాత కోర్టులో అరెస్ట్ చూపించాక కోర్టులో ఏం చేస్తారు? అయ్యా మేము ఇతను చంపినటువంటి ప్లేసు అవన్నీ కూడా మేము చూడాలి, అతన్ని చూపించాలా, ఇంట్రాగేట్ చేయాలి, కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతారు. కోర్టు కూడా ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ అనమాట.
కోర్టు పోలీస్ కస్టడీకి ఇస్తుంది. ఆ ఇచ్చేటప్పుడు మీరు పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, సాయంత్రం హాస్పిటల్లో చూపించాలి, అతనికి కొట్టకూడదు, ఇట్లాంటివన్నీ పెడుతుంది షరతులు పెట్టి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, వాడిని స్పాట్కి తీసుకెళ్ళామంటారు. తీసుకెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వీడు ఒప్పుకున్నాడు, మా కస్టడీలో ఒప్పుకుని సో చోట కత్తి ఉందని చెప్పాడు, లేదా తుపాకు ఉందని చెప్పాడు, మేము వెళ్ళాము, అది రికవర్ చేశాము, ఇదిగో అని అక్కడ ఒక నలుగురు ప్రత్యక్ష సాక్షుల మధ్యన ఇవన్నీ తీసినట్టు చూపెడతారు. అప్పుడు కోర్టు కొంత బిలీవ్ చేస్తుంది ఇందులో. దాని మీద మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం ఇవని కూడా చెప్పి వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ కన్ఫర్మ్ చేసిందని చెప్పరు. ముందు అంతవరకు మేము ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాం, ఇతను వాడిందేనా లేదా అన్నది తేలుతుందని. కొన్ని రోజులు పోయాక ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందండి, ఇతనే చేశాడని తేలింది అంటారు. ఇదంతా ప్రొసీజర్. ఇది లేకుండా సార్ ఆడు దొరికాడు సార్ స్పాట్లో, ఇదిగో తుపాకీ, ఇదిగో కత్తి అంటే కేసు కొట్టేస్తారు. ఇది ప్రొవిజన్ దీంట్లో. అట్లాగే ఈ వర్మ గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఆయన ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అది ఆర్పినటువంటి ఒక కానిస్టేబుల్ లోపల నోట్ల కట్టల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది బాగా వైరల్ అయింది. అయ్యాక అయ్యింది ఏం చూస్తే అసలు కట్టలు ఉన్నాయని తేలింది. ఈ లోపుగా హషప్ చేశారు మ్యాక్సిమం. దీంట్లో వీడియోలు తీయలేకపోయారు కదా తప్పించి, మిగతాది వాళ్ళ ఇంట్లో లోపలికి ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెక్ చేసినప్పుడు ర్యాకులు కొద్దీ నోట్ల కట్టలు ఉండటం, ఆ కట్టలు పెట్టిన రూమ్లోనే ఈ ప్రమాదం జరిగిందని తేలడం, ఇదంతా జరిగింది. యాక్చువల్గా ఏం చేయాలి, అక్కడికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేయాలా, ఈడీ వచ్చి చూడాలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చూడాలా, అసలు ఇవేమీ జరగాల. ఈలోపు ఆ కట్టల్లో తగలబడ్డ కట్టలు తప్ప మిగతా అన్ని మాయం చేసేసారు. ఈ తగలబడ్డ కట్టలు అక్కడ ఎవిడెన్స్, అవి అసలు నాకు సంబంధం లేదంటాడు ఆయన. అవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు నాకు తెలియదు అంటాడు. అసలు నా ఇంట్లో ఉన్న కట్టలు నాకు సంబంధం లేదంటాడు ఆయన. అట్లాగా అన్నప్పుడు ఈ పనంతా ఫోరెన్సిక్ అప్పటికేంటి సాక్ష్యాలు తారుమారు జరిగిపోయింది. కొంత వీళ్ళు ప్రూవ్ చేయడం కష్టం. మామూలుగా అదేం చేయాలా, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్ ద్వారా విచారణ ప్రారంభించాలి. విచారణ జరగలేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు సార్ విచారించమని ఎవరికి చెప్పింది? అక్కడే లాజిక్. ఈయన అసలు గొడవ అదే. ఒక ముగ్గురు హైకోర్టు జడ్జిలతో కమిటీ వేసింది, వాళ్ళని విచారించమంది. జడ్జి ఎట్లా విచారిస్తారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోరెన్సిక్, ఈ వ్యవహారం, ఇదంతా ఎవరు కరెక్ట్గా చేయగలరు? అంటే మామూలు వ్యక్తులను అయితే అలా చేసి అందులో రిటైర్డ్ అధికారులను పెట్టి ఈయనకి ఏం కొమ్ములు ఉన్నాయి? ఒక జడ్జి కాబట్టి ఏం కొమ్ములు ఉన్నాయి? ఇప్పుడు ఈయన నాది కాదన్నాడు కదా, అంటే ఈయన అప్పుడు హైకోర్టు జడ్జి అదే అనేది కాదన్నాడు కదా, నా నోట్ల కట్టలు కాదన్నారు కదా. అదప్పుడు పోలీస్కి ఇన్వెస్టిగేషన్ పెట్టలేదు, సిబిఐకి అప్పచెప్పను. వాళ్ళకి ఎవరికి అప్పచెప్పలా వీళ్ళు. ఎందుకు? ఇప్పుడు ఈ జడ్జి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే రేపు పొద్దున ఏ జడ్జి మీదైనా సిబిఐ ప్రభుత్వం ఆదేశిస్తుందేమో. అంటే వాళ్ళ సేఫ్టీ చూసుకున్న జ్యుడిషియరీ వాళ్ళు తమ గ్రిప్లో నుంచి, అంటే కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి లేని అధికారం అది. రాజ్యాంగం ప్రకారం జ్యుడిషియరీ తనను తాను నియమించుకునే అధికారం లేదు. అలాగే రాజ్యాంగం ప్రకారం ఇట్లా దర్యాప్తు చేసే అధికారం ఉంది అసలు వాళ్ళకి. జడ్జీలు ఎవరు దర్యాప్తు చేయడానికి? దాంట్లో బేసిక్గా ఇప్పుడు మిగతా కేసుల్లో జడ్జి గారు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారా? లేదే. అవినీతి కేసులో జడ్జి గారు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారా? లేదే. ఒక జడ్జి గారి అవినీతికి సంబంధించి ముగ్గురు జడ్జిలతో కమిటీ వేస్తా, ఆ జడ్జిలు వెళ్ళి ఆ నోట్లు ఆళ్ళయ్యా అన్నారు. ఏమిటి ప్రాతిపదిక అక్కడ? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్పించి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏముంది? ఫోరెన్సిక్ ఏం ఆడిట్ చేయించారు? లేకపోతే నోట్ల కట్టల మీద ఏమైనా ఫింగర్ ప్రింట్ చెక్ చేయించారా? లేదా ఆ నోట్లు ఏమైనా రికవర్ చేశారా? మామూలుగా అయితే పోలీసులు రికవర్ చేస్తారు. మీరు సిబిఐ అయినా ఇప్పుడు ఈ కేసులో ఎంక్వైరీకి వేశారు అనుకోండి, ఈయన దాచేసిన నోట్ల కట్టలు ఉన్నాయి కదా, అది రికవరీ చేస్తారు, ఇంట్లో సెట్ చేస్తారు, ఈయన బంధువుల ఇళ్లలో సెట్ చేస్తారు. అప్పుడు రేపు పొద్దున జ్యుడిషియరీ మీద గ్రిప్ జుట్టు వాళ్ళకి ఇచ్చినట్టు అవుద్దని ప్రజలలో ఆల్రెడీ ఆయన అవినీతి పరుడు అని ఫీలింగ్ అయిందని తీసిపడేసే అధికారం లేదు కోర్టులకి. కాబట్టి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనకి ఎలాంటి కేసులు ఇవ్వకండి అని హైకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసింది సుప్రీంకోర్టు. వెంటనే రివర్స్ అయిపోయింది వ్యవహారం. ఆ చీఫ్ జస్టిస్ నువ్వెవడో చెప్పడానికి అని అడిగాడు.
నువ్వు సుప్రీంకోర్టులో కూర్చున్న జడ్జివి, నేను హైకోర్టులో కూర్చున్న జడ్జిని. నువ్వు కాన్స్టిట్యూషనల్ జడ్జివే, నేను కాన్స్టిట్యూషనల్ జడ్జినే. నువ్వు నాకు కేసులు ఇవ్వద్దని చెప్పే అధికారం నీకు ఎక్కడదని అడిగాడు. అసలు సుప్రీంకోర్టుకే లేని అధికారం కదా అది. అడిగేటప్పుడు అవునవును మీ ఇష్టమే అని చెప్పింది. అలాగని కేసులు ఇవ్వలేదు ఈయనకేమి, జాగ్రత్తగా సైడ్ చేస్తున్నారు. ఈయన వెళ్ళి ఆ రాజకీయ నాయకుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, కొన్ని సంఘాలతో ఏదో ట్రై కూడా చేశారు. కానీ సుప్రీంకోర్టులో ఉన్న అన్ని వ్యవస్థలు ఈయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక ప్రయత్నించాడు చివరిదాకా. ఇన్ని రోజులు జీతం రావడమే లెక్క. ఇప్పుడు ఏమవుతుంది, రాజీనామా చేసేస్తే ఈయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈయనకి వస్తాయి. ఇంకా టైం ఉందంటగా 2030. అదే కాకపోతే ఇంపీచ్మెంట్ చేస్తే ఉండదు కాబట్టి ఈ బెనిఫిట్స్ ఉండదు కాబట్టి రిటైర్మెంట్కి అప్లై చేసుకున్నట్టున్నారు. అంటే అభిశంసన ప్రక్రియలో ఖచ్చితంగా ఈయన తొలగిస్తారు అని తెలిసిపోయింది కదా, అందుకే ఆ పరాభవం కంటే రాజీనామా చేయడం బెటర్ అని. అంతే గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటివి కొంతమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద. కానీ అవినీతి జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఇది ఇంకా ఇలాగే జరిగిందని నమ్మే వాళ్ళు ఉన్నారు, జరగలేదని ఎవరు నమ్మట్లేదు. దట్స్ ఇట్. ఈయన దాన్ని ఇంకా కాదు అని ఎలాగో ప్రూవ్ చేసుకోలేరని అర్థమైపోయింది ఆయనకి. ఆ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈయన అవినీతి పాల్పడ్డా లేదా అనేది ఆధారాలు అయితే ఆయన తెలివైనోడైతే లేదు, ఆయన కుటుంబం ఆస్తులు అయ్యి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంది, ఇంట్లో కట్టల కింద పెట్టుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ మొక్క చెప్పి ఇదిగో మేము ఈ ఆస్తి అమ్మామయ్యా ఇది డబ్బులు అని చెప్తే అయిపోతుంది కదా. అట్లాంటిది ఏం చూపించలేదు కదా, కాబట్టి అది కరప్షన్ అన్నది జనం నమ్ముతున్నారు. అవును, అంటే ఇక్కడ ఒక జస్టిస్ కాబట్టి ఇలా జరిగింది సార్, ఒక జడ్జి గారు కాబట్టి. మామూలుగా రాజకీయాల్లో అయితే ఒకవేళ మేము పదవులకు రాజీనామా చేసేస్తాం, మా మీద ఇంకా కేసులు ఎత్తేయండి అంటే కుదరవు కదా, ఆ కేసులు అయితే అలా నడుస్తాయి కదా. అదే జుడిషియరీ ఎక్స్ట్రీమ్ పవర్స్ ని ఎంజాయ్ చేస్తుంది కొంత. అదేంటంటే మేము కాన్స్టిట్యూషన్ సేవ్ చేస్తున్నాం కాబట్టి, కాన్స్టిట్యూషనల్ సేవియర్స్ కాబట్టి మాకు ఆ రైట్స్ ఉండాలని తనకి తాను భావిస్తుంది. అదే చెప్తుంది తన తీర్పుల్లో కూడా పదే పదే. కాకపోతే ఈయన ఎక్కడ బాధపడ్డారంటే 12 ఏళ్ళుగా జడ్జిగా కొనసాగి ఇప్పుడు ఈ ఆరోపణ ఎదుర్కోవడం అనేది ఈయన కాస్తంత ఆవేదన కలిగించింది. ఆవేదన అనే ఒక రకంగా పరువు పోయింది అంతే, ఇక కాదు అని నమ్మమంటున్నారు ఆయన. అది రైట్ చూద్దాం. మొత్తానికి జస్టిస్ వర్మ గారి రాజీనామా వెనక నిజంగా ఆయన కాస్తంత ఆవేదన చెందారు అనేది. కాకపోతే సాధారణ ప్రజలు ఏంటి అంటే నిజంగా అక్కడ ఆ నోట్ల గట్ల ఆయనయే కదా, అవినీతి జరిగిందా లేదా, ఒక జడ్జి గారు ఇలా చేస్తారు, ఈ ప్రశ్నలు అయితే సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఇంకా అభిశంసన ప్రక్రియ ఇదంతా అయితే ఇంకా నిలిచిపోయినట్టే.